ఇంకో ఫ్లాప్ పడింది విజయ్ దేవరకొండ అకౌంట్లో. 1.5 స్టార్ కూడా ఇవ్వలేము, ఏదో కొంచెం బీజిఎంకి ఇవ్వగలుగుతాం అంతే. మొత్తం సినిమానే డిసప్పాయింటింగ్గా ఉంది కదా, ప్రెడిక్టబుల్ ఉంది. స్టోరీ మొత్తం సీరియస్ టోన్లోనే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ అట్లా ఉంది, ఏమో బాగా అనిపిస్తుంది. అంటే మూవీ ఎండ్ అయినప్పటి వరకు అదే ఫ్లోలో ఉంది. ఇప్పుడు అన్నాని వదనని కాపాడలేకపోతే ఆయన హీరోయిజం ఏముంది, ఆయన క్యారెక్టరైజేషన్ ఏముంది, ఆ డైరెక్టరే చెప్పాలి. ఇక భాగ్యశ్రీ క్యారెక్టర్ డాక్టర్ భయ, ఇంకా విజయ్ దేవరకొండనా, ఇంకా భాగ్యశ్రీ రొమాన్స్ ఉంది భయ. పిచ్చెక్కి అంతే. బాగుంది మేడం, సూపర్, ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్. ఇంకా సినిమా అయితే అబ్బా జుట్టు పీకేసుకున్నాం భయ, జుట్టు పీక్కుని గుండు చేపి చేసుకుంటా, విజయ్ దేవరకొండ గుండు చేపించుకుంటా. యాక్టింగ్ విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్, ఆ డైలాగులు, ఆ కామెడీ, ఆ రొమాన్స్ ఎక్కడ చేద్దనుకున్నా లాస్ట్ ఉంది. అర్జున్ రెడ్డి సినిమా చేసింది అంతే. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉండి అన్ని సినిమాని బీట్ చేసింది ఈ సినిమా, అన్ని సినిమాల్ని. యాక్టింగ్ అన్న, యాక్టింగ్, డైలాగులు. హీరోయిన్ అయితే అబ్బా కేక సూపర్, అనిరుద్ధ్ మ్యూజిక్, బీజేఎం అంత సూపర్. హీరోయిన్ ఉంది పోయా భాగ్యశ్రీ, సామాన్లు ఏముండకపోయా హీరోయిన్ సామాన్లు. అయ్యో బాబోయ్, సామాన్లు బాగుంటే సినిమా ఇంకా చెప్పలేక. సామాన్లు కూడా బాగా గట్టుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఫ్యామిలీలు, ఎక్కడెక్కడో బయట దేశం వాళ్ళు, ఆ పక్క రాష్ట్రం వాళ్ళు అందరూ వచ్చి ఈ సినిమా చూడండి. రేపటికల్లా ఈ సినిమాకి 10,000 కోట్లు, 10,000 కోట్లు పోయా. ఏంది పోయా సినిమా, ఆ డైలాగులు ఏంది, అన్న యాక్టింగ్ ఏంది, ఎన్నిసార్లు చెప్పిన ఇదే వస్తాయి. అసలు ఫ్యామిలీతో పోయి చూడండి. నెక్స్ట్ షో కూడా అప్పుడే బుక్ చేసుకున్నాం మేము టికెట్స్. ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ అందరము. ఎంత నచ్చిందంటే భయ, రెండో షో ఇప్పుడే బుక్ చేసుకున్నాం భయ. మేము మళ్ళీ పోతున్నాం ఇప్పుడు మూవీకి. అంత బాగుంది మూవీ, ఎంజాయ్ చేయండి. కింగ్డమే బాయ్ చెప్పేది సూపర్ ఉంది. మళ్ళీ బుక్ చేస్తున్నాం మేము షో ఇప్పుడు. లాంగ్ టైం కదా, మస్తు ఉంది అసలు. సినిమా ఎమోషన్స్ వాళ్ళు అంటే అన్నదమ్ముల బాండింగ్ చాలా బాగా చూపించారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ స్కోప్ లేదంటారు, నిజమేనా? లేదంటే అవును మరి. కింగ్డమ్ సినిమా చూశానండి. ఇది విజయ్ దేవరకొండకి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అనొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయినాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫైట్ సీన్ గూస్ బంప్స్ వస్తున్నాయి. మామూలుగా లేదు సినిమా. అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అంటే వేరే డబల్ ఉంది హిట్. ఎందుకంటే ఇలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మామూలుగా లేదు సినిమా. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. ఇది విజయ్ దేవరకొండకి బ్రదర్ సెంటిమెంట్ బాగుంది. చాలా బ్రదర్ సెంటిమెంట్ చాలా కనెక్ట్ అయింది. సూపర్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్ ఈ సినిమా. సాంగ్ ఒక్కట్లేదు బ్రో, చీకట్ల దారులో సాంగ్ ఒక్కట్లేదు. డిసప్పాయింటెడ్, దట్స్ ఇట్. వెరీ వెల్ రిటర్న్ మూవీ. అంతకు మించి కలెక్షన్స్ అయితే నేను చెప్తున్నా కదా, 500 కోట్లు అయితే పక్క ఒక 1 వీక్లో అయిపోతాయచ్చు. అంటే సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరే. ఇది సత్యదేవ్ క్యారెక్టర్ మనోడు ప్రాణం పెట్టి చేస్తాడు, చింపేస్తాడు కదా, అంతకంటే ప్రాణం పెట్టి చేసాడు విజయ్ దేవరకొండ. అంటే భాగ్యశ్రీ విజయ్ గారి కాంబినేషన్ అంటే కెమిస్ట్రీ ఎలా ఉంది? పర్లేదు, ఉన్నంత మటుకైతే పర్లేదు. కెమిస్ట్రీ అంత ఏముండదు కానీ వాళ్ళు, ఈయన ఒక కానిస్టేబుల్, ఆమె ఒక ఇన్ఫర్మేషన్గా వస్తుంది, ఆమె ఒక డాక్టరు, ఇద్దరిది మాత్రం ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. లాస్ట్లో ఒక హీరో ఉన్నారంటే లైవ్తో పోయింది కానీ ఇది బ్లాక్ బస్టర్ అయ్యా. పార్ట్ వస్తుంది, మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఊగిపోతుంది. ఇట్లా ఖాళీ బీలి ఇచ్చి పాడేస్తారు విజయ్ దేవరకొండ. జై విజయ్ దేవరకొండ. హీరో కూడా బాగున్నాడు, యాక్టింగ్ బాగా చేసిండు. మా హీరో పక్కన మా హస్బెండ్ చేసిండు, ఫ్రెండ్గా చేసిండు. బాగుంది, హిట్ అయితే చాలా బాగుంది. సెకండ్ సీజన్ బాగుంది, సెకండ్ సీజన్ బాగుంది, ఫస్ట్ బాగుంది, చాలా బాగుంది. హీరో హిట్ అవుతుంది. నేను డూపర్ అండి, నో డౌట్. విజయ్ గారికి కంబ్యాకే కాదు, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇది. ఆయన యాక్టింగ్ అసలు చెప్పక్కర్లేదు, అర్జున్ రెడ్డి లెవెల్లో ఉంది సినిమా. అండ్ డెఫినెట్లీ ఇది చూడకపోతే మటుకు మంచి సినిమా మిస్ అయిపోతాము. ఇట్స్ అ గ్రేట్ యాక్షన్ డ్రామా. అండ్ భాగ్యశ్రీ గారి కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, మంచి ఎసెట్ అయింది ఫిల్మ్కి. సో గౌతమ్ గారి డైరెక్షన్ కూడా జెర్సీ లెవెల్లో రికార్డ్ బ్రేకింగ్ ఉంది. ఓవరాల్ నెవర్ మిస్ ఫిల్మ్ ఇది. స్టోరీ వైజ్ అంత బాగుంది, బట్ ఇక్కడ లాగ్ అనిపించింది. ప్లస్ డైరెక్షన్ అయితే అంత మాత్రమే ఉంది. అంటే విజయ్ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమాతో. విజయ్ కంబ్యాక్ ఓకే, యాక్టింగ్ వైజ్ అయితే బాగా చేసిండు. ఓకే, సత్యదేవ్ రోల్ ఎలా ఉంది? సత్యదేవ్ చాలా మంచిగా చేసిండు, పొటెన్షియల్ మంచిగా ఉండే, అంత బాగుంది. విజయ్ లుక్ ఎలా అనిపించింది? ఈసారి కొత్తగా ట్రై చేశాడు కదా. విజయ్ లుక్ అయితే తోపన్న. అసలు విజయ్ కొత్త లుక్ రావడం చాలా మనకి ఏమంటారు, కొత్తగా అనిపించింది స్క్రీన్ పైన. అంటే విజయ్ కొత్తగా
అండ్ సినిమా చాలా బాగుంది. అందరూ సినిమాని చూడండి. ఈ విజయ్ అన్న ఒక కంబ్యాక్. ఈ సినిమాకి మళ్ళీ అనిరుద్ధ్ ఇరుగా తీశాడు బీజిఎం. అనిరుద్ధ్ బీజిఎంకి సినిమాకి ఒక అందము. అయితే అందరూ సినిమాని చూడండి. విజయ్ అన్న కంబ్యాక్ని అది ఇప్పుడు ఇలాంటి స్టోరీ అక్కడ చూడాలండి. ఏదైనా ఆ స్టోరీ అనేది తెలియాలంటే ఫస్ట్ హాఫ్ చూస్తే కదా సెకండ్ హాఫ్ అర్థమైంది. ఏం నచ్చలేదు మీకు మూవీ బాగుంది. మూవీ చాలా బాగుంది. లేదు ఫేక్ అది. సినిమాను చూసి ఎవరైనా సినిమాను చూసి మాట్లాడండి. ఫస్ట్ సినిమాను చూసి మాట్లాడండి. సినిమా చూడాలి. లేదు అలా ఏం లేదు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ మామూలుగా లేదు సినిమా మాత్రం ఒక హ్యాట్సాప్ అనుకొని చెప్పొచ్చు. మామూలుగా లేదు సినిమా మాత్రం. మీకు నచ్చిన సీన్ ఏది ఓవరాల్ మూవీలో? బ్రదర్ అండ్ అంటే ఇద్దరు కాంబినేషన్ అన్నదమ్ములు అన్నబంధం చూపించారు. అండ్ లాస్ట్లో ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. రాజు అది చూపించారు. మళ్ళీ పాట కోసం వెయిటింగ్. భాగ్యశ్రీ కూడా మామూలుగా తెలియదండి, జీవించేసింది. ఉంది తనది కూడా డాక్టర్. తను అమ్మాయి డాక్టరు మామూలుగా లేదు. లేదు అది పార్ట్ 2లో ఉందండి. ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా విజయ్కి. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా. వావ్ సూపర్, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ నా ఫ్యాను. నా పేరు రవి. అంటే నేను అన్నకు ఫ్యాను. అంటే ఉల్టా పల్టా ఉంటాయి అప్పుడప్పుడు డైలాగులు, కొంచెం పట్టించుకోవద్దు మీరు. నా పేరు రవి, నేను మెజిషియను. నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాచకొండ. కింగ్డమ్ సినిమాలో ఉండు మా విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడుపు చల్లకుండా. తెలంగాణ స్టార్ని ఎంకరేజ్ చేయాలి, మీ కడుపు పొట్టకుండా. కడుపు కొట్టనండి. సినిమా చాలా బాగుంది, వేరే లెవెల్ అసలు. బొమ్మ పొడుసు, కింగ్డమ్ గెలుపు. వావ్ సూపర్. డైలాగులు అయిపోయినారు ఫస్ట్. డైలాగులు మా బట్టి వాటి రాసుకుని వచ్చిన, కచ్చప్పటి రాసుకుని వచ్చిన. అట్లానే ఇంకో డైలాగ్ ఉంది లాస్ట్ చెప్తాగు. తిరుమలలో ఉంటా 7 కొండలు, మా విజయ్ దేవరకొండకు ఈ కండలు. సూపర్ సినిమా. కానీ హిట్ అని చెప్పలేను, ఫ్లాప్ అని చెప్పలేను, కానీ యావరేజ్గా చెప్తాను. కానీ ఈ సినిమాలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వేరే లెవెల్ ట్విస్ట్ ఏంటంటే సినిమాలో సాంగ్స్ లేవు. ట్విస్ట్ అదే. యాక్టింగ్ వేరే లెవెల్, ఫైట్ వేరే లెవెల్. బ్రదర్స్ సెంటిమెంట్ ఉంది. అన్న కోసం పోతాడు యుద్ధానికి. ఫస్ట్ యుద్ధంలో దేవుడు అంటే రాజు, మళ్ళీ దేవరా అంటే విజయ్ దేవరకొండ మళ్ళీ ఉట్టి మళ్ళీ రాజవుతాడు. అదే కాన్సెప్ట్. రాజు అయ్యి మళ్ళీ రాజవుతాడు. అదే కాన్సెప్ట్. మాస్ యాక్షన్ సీను కానీ బాగున్నాయి. అండ్ విజయన్న యాక్టింగ్ వేరే ఉంటుంది కానీ ఎక్కువ వాడుకోవాలి. కానీ ఎప్పుడు చూసినా అవే సలార్ మూవీలో ఉంది చూడు, కాస్ట్యూమ్స్ మెడల గొలుసులు కడాలు అవే కాస్ట్యూమ్స్ వాడుతున్నారు. అవే రొటీను. అన్ని సినిమాలు మిక్స్ చేస్తున్నారు. కొంచెం డిఫరెంట్గా చేయండి. బీజిఎం అన్నీ బాగున్నాయి అన్న. సినిమా చూస్తే ఇక్కడ బోర్ లేదు కానీ కొత్త కావాలి మాకు, కొత్తగా. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు చూస్తే 2-3 డేస్ అంటే ఎక్కువ వస్తాయి. ఒకప్పుడు సినిమాలు చూస్తే అవును అనుకుంటున్నా. హీరోయిన్ ఉంది భాగ్యశ్రీ, ఆమె డాక్టర్ గెటప్. కానీ ఆమెను ఎక్కువ ఏం వాడుకోలేదు. అంటే వాడుకోవాలంటే సినిమాలో వాడలేదు అంటున్నా. ఓకే, ఆమె చిన్న డాక్టర్ గెటప్ బాగుంది. సినిమా అయితే పర్లేదు, 1 టైం చూడొచ్చు. భయ్యా ఏం చెప్పాలి భయ్యా. విజయ్ దేవరకొండ సినిమాతో చూపించాడు భయ్యా, నిజమైన కొండ. అసలు మామూలు సినిమా మాత్రం. అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ, భాగ్యశ్రీ క్యారెక్టరేషన్ కానీ, సత్యదేవ్ క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాతో కంబ్యాక్ భయ్యా చెప్తున్నా కదా. విజయ్ మాత్రం సినిమాకి ప్రాణం పెట్టేశాడు అనిరుద్ధ్. ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లోకి విజయ్ చేరిపోతున్నాడు పక్కా. తన 3 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలంగా గౌతమ్ తిన్ననూరి గారు అండ్ విజయ్ చేసిన ఒక మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. సినిమా అద్భుతం అయ్యా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బీజియం కానీ పాటలు కానీ అద్భుతంగా ఉన్నాయి భయ్యా. భాగ్యశ్రీ క్యారెక్టరేషన్ కానీ, సత్యదేవ్ గారి క్యారెక్టరేషన్ కానీ, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమాతో కంబ్యాక్ చెప్తున్నా కదా. విజయ్ ఇస్ బ్యాక్. సాంగ్స్ మనకి స్టోరీతో పాటు నడుస్తున్నాయండి. గ్రాడ్యువల్గా ఉందనుకున్నాం కానీ మ్యూజిక్ వల్ల చాలా బాగుంది. స్టోరీ వాజ్ గుడ్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ విజయ్ దేవరకొండ గారు, బికాస్ హీఈస్ లుకింగ్ ఫర్ హిట్ కదా. సో హోప్ఫుల్లీ పోలీస్ ఫామ్ అదే చెప్తున్నాను, చాలా చిన్న కానిస్టేబుల్ రోల్ తోటి స్టార్ట్ చేసుకున్నారు. బట్ లేటర్ ఆన్ ద ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ వెరీ గుడ్. చాలా హిట్ కొట్టారు. సారీ, అవుట్ ఆఫ్ 5 4.5 ఇస్తానండి. అందరూ ఆయన ఏదో ఎక్కువ మాట్లాడుతాడు అంటే సినిమాలో కూడా చాలా తక్కువగా, చాలా షెడ్యూల్ పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంటుంది మూవీ. కొంచెం స్లో ప్లాట్ ఉంటుంది అక్కడక్కడ, బట్ స్టోరీకి అవసరం అది.
యా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న, సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్ వాచబుల్ మూవీ. నిజంగానే తిరుపతి వెంకన్న స్వామి విజయ్ దేవరకొండకు హిట్ ఇచ్చాడు అన్న. సూపర్ మూవీ. ఎండ్ దాకా బాగానే ఉంది. ఒకటే పార్ట్ ఏంటంటే ఈ మధ్య సెకండ్ పార్ట్స్ని కావాలని ఫోర్స్ చేస్తున్నారని అనిపించింది. మేబీ ఈ స్టోరీకి సెకండ్ పార్ట్ కావాలేమో, అది సెకండ్ పార్ట్ చూస్తేనే తెలుస్తుంది. బట్ మీరు వెళ్ళే చూడండి, ఇంకా నేను స్టోరీ చెప్తే కామెంట్స్లో వేసుకుంటారు నన్ను ఇంకా. సో బెటర్, ఐ థింక్ ఇట్స్ వర్త్ వాచింగ్. ఫ్యామిలీతో పాటు కూడా రావచ్చు. దేర్ ఇస్ బ్లడ్ షెడ్, దేర్ ఇస్ వైలెన్స్, బట్ మేబీ నాట్ ఫర్ సీనియర్ సిటిజన్స్. రేయం లోపల సాంగ్ అది పెట్టలేదు. మేబీ బాగుందండి. సత్యదేవ్ చాలా బాగా చేశారు. ఐ థింక్ ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. అండ్ 3.5 ఇస్తానండి. చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పవర్ఫుల్. చూస్తున్న సేపు టైం ఎప్పుడైపోయిందో, సినిమా ఎప్పుడైపోయిందో అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంటే చాలా 100% ఎక్సలెంట్ అండి. బ్రదర్ సెంటిమెంట్ బాగుంది, ఎమోషన్స్ బాగుంది, రొమాన్స్ ఎక్కువ లేదు, హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంది, కానీ సినిమా పవర్ఫుల్గా ఉంది బాగా. ఒక కేజీఎఫ్ టైప్లో వచ్చి ఆ మోడల్లో ఉంటుంది. ఫైట్ సీన్స్ ఎక్సలెంట్. ఫస్ట్ అసలు సినిమా ఎక్కడ బోర్ అనిపించదు, ఎక్కడ సినిమా స్లో అయింది అనిపించదు. మేడం రేటింగ్ 5కి నేను 3 ఇస్తాను. ఇప్పుడే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ చూడడం జరిగింది. మూవీ ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగానే అనిపించింది. విజయ్ ఇంటెన్సిటీ, విజయ్ యాక్షన్ పర్ఫార్మెన్సెస్. అండ్ బాగా నచ్చింది ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ అయితే బాగా ప్లస్ అయ్యాయి. అండ్ ఈ సినిమాకి ఇంకొక బాగా ప్లస్ అయిన పాయింట్ ఏంటంటే అనిరుద్ బీజిఎం. బక్కోడ్ నిజంగానే గట్టిగా కొట్టాడు, ఎలివేషన్స్ బాగా ఇచ్చాడు. బట్ ఇంకొకటి సత్య పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమాకి డ్రాబ్యాక్ వచ్చేసి సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ నుంచి డ్రాబ్యాక్ అయిపోయింది. అంటే మూవీ ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. అండ్ డైరెక్టర్ ఆల్రెడీ మనకు చెప్పినట్టు ఇది ఒక యాక్షన్ మూవీ సీక్వెన్సెస్ అని చెప్పాడు. ఓవరాల్గా మూవీ కంటెంట్ వచ్చేసి ఒక ప్లేస్లో ఒక ఉండే జనాలకి యొక్క వాళ్ళ యూనిక్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్ అనేది. ఆ మోటోని కన్వే చేయాలని చూశాడు, కానీ అందులో బ్రదర్స్ ఎమోషన్ పెట్టాడు, కానీ అదంతా సింక్ అవ్వలేదు. ఎమోషన్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. సూపర్ హిట్ బంపర్ హిట్ అంటే వాళ్ళు ఇక విజయ్ ఫ్యాన్సా మరేమో తెలియదు, కానీ నాకైతే కామన్ ఆడియన్గా చెప్తున్నా, జస్ట్ యావరేజ్ ఫిలిం. నేనైతే ఒకటే అనుకొని వచ్చినా. చాలా మంది అన్నారు, కానీ ఈ సినిమాతో నిలబెట్టుకున్నాడు. తమ్ముడిని చూసైనా బుద్ధి తెచ్చుకోండి, చిక్కు తెచ్చుకోండి అని చాలా మంది ఎటకారంగా అన్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ని ఎంత హీనంగా చూసినారంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ నాకు ఒక కోటర్ బొక్క, రేపు థియేటర్లోనికి కరెంటు బిల్లు బొక్క. సినిమా మొత్తం 0% సినిమా, 1% కూడా అసలు సినిమానే అర్థం కాదు. అసలు సినిమా ఎందుకు తీసిండో విజయ్ దేవరకొండ పోయి డైరెక్టర్ని గల్లబట్టి అడగాలి రేపు. అంత వరస్ట్గా ఉంది సినిమా. హై ఎక్స్పెక్టేషన్తో పొద్దున్నే అలారం పెట్టుకొని పొద్దున్నే వచ్చాను సినిమాకి. ఈ సినిమా చాలా విజయ్ దేవరకొండ సినిమాకి 300 కోట్లు కొడుతుందని నమ్మకం మీద వచ్చాను సినిమాకి. రేపు చూడండి థియేటర్లో అసలు ఒక్కడు కూడా ఉండడు, అంత వరస్ట్గా ఉంది సినిమా. చిన్నప్పుడు వాళ్ళ డాడీని చంపేస్తాడు, విజయ్ దేవరకొండ చంపేస్తాడు. వాళ్ళ అన్న మీద వేసుకుంటాడు ఆ నిందను. అది వేసుకున్న దానికి ఈ సినిమా అంతే. చాలా బాగుంది. హీరోయిన్ చాలా నార్మల్, అంటే తన యాక్టింగ్ చాలా తక్కువ ఉంది. బట్ కమింగ్ టు బీడీ అండ్ సత్యదేవ్ వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. రేటింగ్ 9/10. విజయం బాగుంది. అరే సత్యదేవ్ యాక్టింగ్ బాగుంది, విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, అండ్ విలన్ యాక్టింగ్ ఇంకా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఓకే. ఎమోషన్ ఉందా మేడం మూవీలో? ఉంది. నేను చెప్పలేను, లైక్ సెకండ్ హాఫ్ వస్తే మనకి ఇది అర్థమవుతుంది కదా. సో హీరోయిన్ అంత ఎక్కువ లేదు. హీరోయిన్ సత్యదేవ్ యాక్టింగ్ బాగుంది. విజయ్ దేవరకొండ ఇంకా బాగా అనిపించింది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం చించి పడేసారు. ఇప్పుడు అంటే
ఇద్దరు Comeback, yeah. ఎమోషన్ వర్కౌట్ అయిందా? చాలా బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. భాగ్యశ్రీ ఎలా చేసింది? భాగ్యశ్రీది ఎక్కువ లేదు, బాగానే చేసింది. అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సూపర్ బాగా. కదా ఒక సాంగ్ లేదండి కదా, కొంచెం డిసప్పాయింట్. చాలా డిసప్పాయింట్. ఓకే, పార్ట్ 2 గురించి వెయిటింగ్. చాలా వెయిటింగ్. రివీల్ చేశారా లాస్ట్ లో ఎవరు అని? లేదు, విలన్ రివీల్ చేయలేదు. ఇప్పుడు దాకా ఎన్నో విజయ్ దేవరకొండ తమ్ముడిని చూచైనా బుద్ధి తెచ్చుకో. బేబీ సినిమాతో నేను ఇట్లు కొడతాడు, ఏ సినిమా పడితే ఆ సినిమా తీసి ఇట్లు కొడతాడు. నీకెప్పుడయ్యా వస్తా ఇట్లా నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ని గుచ్చి అడుగుతుంటే ఎంత బాధపడుతారు, ఎంత బాధపడుంటారు. మరి ఏం చేస్తా, విజయ్ ఛానల్కి ఇట్టు కొట్టాడయ్యా. ఎన్నాళ్ళు కొట్టని అన్ని ఫ్లాప్ అన్న సినిమాలన్నీ ఇప్పుడు ఇట్టు కొట్టాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఎరగదీశాడు. అని ఒక మ్యూజిక్ వస్తుంది, అదిరిపోద్ది. సాంగ్ అయితే లేదు, ఆ సాంగ్ అయితే చాలా సినిమా మనకు చూసాం. సాంగ్లో ఆ సాంగ్ లేకపోవడం చాలా డిసప్పాయింట్ అయ్యా. ఒక ముద్దు చీను లేదు, ఒక లిప్ లాక్ లేకు, ఒక అగ్గు చీను లేదు. పోనీ గట్టిగా పిసుక్కోవడం ఇట్లా అగ్గు చీనైనా ఉన్నా బాగుంటుంది కదా. డిస్పాయింట్ ఏమో వాళ్ళది, అది ఒకటి లేదు. మిగతా అంతా యాక్షన్ మొత్తం బాగుంది, సూపర్. సత్యదేవర యాక్షన్ కూడా చాలా బాగుంది. లేదు, మామూలుగానే చూపెట్టారు. నేను 10 ఇస్తాను కంపల్సరీ. సాంగ్ మిస్ అయిందంటే లైక్ డిస్ట్రాక్షన్ అవ్వకుండా ప్రాపర్గా ఫ్లో ఇక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా తీశారు. చాలా బాగుంది, వెరీ ఆర్గానిక్. యా, నేను రేటింగ్లు ఇవ్వను, అందరు చూడాలి సినిమా. ఇట్స్ నైస్. లేదు, చేయలేదు, అంత పార్ట్ 2లో ఉన్నాడు. సినిమా బాగుందండి. ఒక 2-3 కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ మొత్తం ఓవరాల్ చూసుకుంటే చాలా బాగుంది సినిమా. అదే ఎమోషనల్ కనెక్ట్ బాగుంది, వాళ్ళ బ్రదర్ ఎమోషన్ బాగుంది, సత్యదేవ్ విజయ్ దేవరకొండ ఎమోషన్ బాగుంది. ప్లస్ చెప్తా ఫస్ట్. ప్లస్ ఏమంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఆ వెంకటేష్ యాక్టింగ్, సత్యదేవ్ యాక్టింగ్ చాలా కనెక్ట్ అవుతాం. అసలు ఎక్కడ బోర్ కొట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మైనస్ ఏమంటే మ్యూజిక్ కరెక్ట్ టైంలో కొట్టలేదు. అంటే టైటిల్ పడేటప్పుడు ఎలా ఎలా అని వస్తుంది మ్యూజిక్. అది ఏంది, అనిరుద్ధ్ క్రేజీ ఇచ్చాడు కానీ కరెక్ట్ టైం ఇవ్వలేదు. ఆ సీనే అట్లుంటుంది, కొంచెం ప్రీ క్లైమాక్స్ సీన్ 10-15 మినిట్స్ ఉంటుంది. ఆ సీనే కొంచెం లోగా ఉన్నట్టు ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్లో 10-15 మినిట్స్ తప్పించి మొత్తం సినిమా క్రేజీ. సూపర్ ఉంది యాక్చువల్లీ, బాగుంది. బ్రదర్ బాండింగ్ అండ్ సెంటిమెంట్ సూపర్ ఉంది. బట్ హీరోయిన్ అంత పెద్దగా లేదు. యాక్చువల్లీ మేమందరం కజిన్స్ అందరం సాంగ్ కోసం వెయిట్ చేసాము, కానీ అది రాలేదు సాంగ్ అన్ఫార్చునేట్లీ. యాక్చువల్లీ బాగుంది అండ్ ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఎక్కడ కనెక్ట్ చేశారో లైక్ అదంతా పీపుల్ని సేవ్ చేయడము, ఆ ఫైట్ సీన్ ప్లస్ బ్రదర్ బాండింగ్ ఎక్కడ కనెక్ట్ చేయాలో అక్కడ ప్రాపర్గా కనెక్ట్ చేసి మనకి. ఇలా విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే నచ్చింది. ఆ రగిలే రగిలే సాంగ్ వచ్చింది కదా, అది సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, అందరూ వెళ్ళి చూడండి. బ్రదర్ బాండింగ్ అయితే సూపర్ ఉంది, అందరూ వెళ్ళి. నాకు మూవీలో విజయ్ దేవరకొండ నచ్చింది. విజయ్ అన్న యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా చేశాడు యాక్టింగ్. సూపర్. హీరోయిన్ ఉందా అసలు మూవీ సినిమాలో? ఉందా? బాగా చేసిందా? సత్యదేవ్ అన్న ఎలా చేశాడు? సూపర్ చేశాడా? థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది బ్రో సినిమా? చాలా బాగుంది సినిమా. సినిమాని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. లైక్ ఏంటంటే విజయ్ దేవరకొండ సార్ కంబ్యాక్ మూవీ, ఇంకా మన సత్యదేవ్ సార్ని కానీ వీళ్ళందరినీ చాలా బాగా చూపించారు. ఇద్దరు కలిసి ఎమోషన్స్ అనేవి చాలా బాగా క్యారీ చేశారు, లైక్ రియల్ బ్రదర్స్లా క్యారీ చేశారు. మీరు అందరూ చూడాలి మూవీ. లైక్ అందరు వెళ్ళి మూవీ చూడండి, దాని తర్వాత చెప్పండి మీరే ఎట్లుందో. మీరు కూడా దీంట్లో యాక్ట్ చేశారా? యా, నేను మురుగన్ యాక్టింగ్, వెంకీ సార్ ఫ్రమ్ కేరళ. ఆ సార్ని కొంచెం సపోర్ట్ చేయండి మన ఇండస్ట్రీలో, అతను కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు. మూవీ బీజిఎం పరంగా, ఎలివేషన్ సీన్స్ పరంగా, ఎమోషనల్ సెంటిమెంట్స్ సీన్స్ పరంగా, మూవీ ఆ పరంగా అయితే మూవీ అయితే బాగుంది.
మూవీలో మీకు నచ్చిన సీన్? నాకు నచ్చిన సీన్స్ అయితే బ్రదర్ సెంటిమెంట్ నాకు హార్ట్కి టచ్ అయింది అది. అంటే వాళ్ళ అన్న సత్యదేవ్ అన్న లెక్క ఉంటాడు మూవీలో. ఆ ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ నాకైతే బాగా అనిపించింది మూవీలో. అది నాకు బాగా నచ్చింది మూవీలో. హీరోయిన్ ఎక్కువ చూపెట్టలేదు. అంటే బయట సాంగ్స్, ఎమోషనల్ సాంగ్ ప్రోమో, కిస్ సీన్స్ అవి చూపెట్టిండ్రు కదా, అవేం మూవీలో లేవు. కానీ ఉన్న కాడికైతే మూవీలో అయితే ఆమె అయితే రోల్ బాగుంది. డిసప్పాయింట్ నాకేం ఎంత సాటిస్ఫాక్షన్ ఏం చేయలేదు నాకు మూవీ. అంటే నాకు అట్లా అనిపించింది. మూవీ ఎట్లుంది నాకు అట్లా అనిపించింది. కానీ మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ.